మన జీవితంలో చేసే చిన్న తప్పు ఎప్పటికీ అది ఒక ముగింపు కాదు. ఎందుకు ముగింపు కాదనంటే, బైబిల్ గ్రంథంలో పేతురు గారిని మనం చూస్తాం. నేను విడిచిపెట్టనని చెప్పేసి, దేవునితో ఉంటానని చెప్పేసి చాలా కరాఖండిగా పేతురు మాట్లాడతాడు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు పేతురు 3 సార్లు యేసుప్రభు ఎవరో తెలియదని చెప్పేసి అబద్ధం ఆడతాడు. తర్వాత పేతురు పశ్చాత్తాపపడ్డప్పుడు దేవుడు అతన్ని తిరస్కరించకుండగా దేవుడు అతన్ని కనికరించి యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం అనంతరము మరి పేతురు గారిని బలపరిచిన తర్వాత పేతురు గారు ఆదిమ సంఘంలో బహుబలముగా దేవుని కొరకు గొప్పగా వాడబడ్డట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ యొక్క మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పొరపాట్లు అన్నటువంటిది ప్రతి మనిషి జీవితంలో జరుగుతుంది. కానీ ఆ పొరపాట్లే మన జీవితానికి ఒక ముగింపు కాదు. ఆ పొరపాట్ల నుంచి మనము మన తప్పు తెలుసుకొని దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపపడి మన తప్పులు మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు కనికరించి మన పొరపాట్లను సరిచేసి దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుడు మనల్ని బలపరిచిన రోజున ప్రభు కొరకు మనం వాడబడితే అది మన జీవితాలకు ఎంతో దీవెనకరంగా ఉంటుంది, అనేకులకు దీవెనకరంగా ఉంటుంది, అనేకులకు మేలుకరంగా దేవుడు మన జీవితాలను చేస్తాడు. ఈరోజు చాలా మంది చిన్న చిన్న పొరపాట్లు చేసేసి ఇక నాకు ముఖం లేదు మందిరానికి రావడానికి, లేకపోతే నాకు ముఖం లేదు ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటారు. అలాంటి నిర్ణయం తీసుకోకుండా పశ్చాత్తాపపడి ప్రభు వైపు తిరిగినట్లయితే దేవుడు మనల్ని కనికరించి మరలా మన తప్పులు క్షమించి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. కాబట్టి పశ్చాత్తాపపడి దేవుడు లేవనెత్తినప్పుడు దేవుని కొరకు నిలబడే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరటి విషయాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.